బ్రేకింగ్ న్యూస్. మంత్రి కోమటిరెడ్డితో తెలుగు పరిశ్రమ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు ఒక ఒప్పందానికి వచ్చారు. రేపు మరోసారి ఫిలిం ఛాంబర్లో నిర్మాతలతో ఫెడరేషన్ సమావేశం కానుంది. పట్టుదలకు పోవద్దని ఇరుపక్షాలకు మంత్రి సూచించారు. కేటగిరీలు విడుదల వారీగా జీతాలు పెంచాలని మంత్రి సూచన చేశారు. ఇటు కార్మికుల పక్షానే ప్రభుత్వం ఉంటుందని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డితో తెలుగు పరిశ్రమ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు ఒక ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. రేపు మరోసారి ఇటు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలతో కలిసి కూడా ఫెడరేషన్ సమావేశం కాబోతోంది. ఇటు పట్టుదలకు పోవద్దు అంటూ కూడా మంత్రి ఇరుపక్షాలకు సూచించినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు కేటగిరీలు విడతల వారీగా జీతాలు పెంచాలి అంటూ కూడా మంత్రి సూచనలు జారీ చేశారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు, హోమ్ సెక్రటరీ గారు మన ఈ సినీ కార్మికుల సమ్మె గురించి వారు మా ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మీ సమస్యలు ఏంటి, మీరు ఎందుకు 8వ రోజు నిరాహార దీక్ష చేయకుండానే సమ్మెని ప్రకటించకుండానే షూటింగ్లు బంద్ చేస్తున్నారు, అసలు మీ సమస్య ఏంటి అని వారు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి అడగడం జరిగింది. వారికి పూర్తి వివరాలు మేమంతా కూడా వారికి వివరించడం జరిగింది. వారు ఒకటే ఒక మాట చెప్పారు, మేము ఏదున్నా కార్మికుల పక్షాన్ని నిలబడతాం, అలాగే నిర్మాతల పరిస్థితి కూడా వారు కూడా వివరించారు. కాబట్టి మీరు నిర్మాతలు మీకు ఛాంబర్ పెద్ద దిగ్గా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతామని చెప్పారో మేము దానికి అలా కాదు, మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము. మేము ఒకటే చెప్పాము వారికి, కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నిర్మాతలు కూడా వెంటనే మా ముందే చెప్పడం జరిగింది. వారు వెంటనే రేపు మేము ఛాంబర్లో కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పారు. అలాగే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మేము సమావేశం జరుగుతున్నప్పుడే వారు ఫోన్లో ఆ లౌడ్ స్పీకర్లో మా అందరితో కూడా మాట్లాడి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు అండగా ఉంటుంది, అలాగే కార్మికులకి ముందుగా అండగా ఉంటుంది, అలాగే నిర్మాతలకు కూడా అండగా ఉంటుంది. ఏదున్నా సరే ఈ సమస్యని వెంటనే పరిష్కరించుకొని మీరు విధులకు హాజరయ్యే విధంగా, మీరు హ్యాపీగా ఉండే విధంగా చేయమని మేము కూడా పరిశీలిస్తామని చెప్పారు. మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫైనల్గా రేపు ఛాంబర్ వారికి నేను చెప్పడం జరిగింది. మీకు ఛాంబర్ సమక్షంలో దిల్రాజు గారు వస్తారు ఛాంబర్. ఇక మంత్రి కోమటిరెడ్డితో తెలుగు పరిశ్రమ జరిపిన చర్చలు సఫలమైనట్టుగా తెలుస్తోంది. ఇటు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు ఒక ఒప్పందానికి వచ్చారు. రేపు మరొకసారి కూడా ఫిలిం ఛాంబర్లో భేటీ కాబోతున్నారు. మేము చెప్పిన సమస్యలపై నిర్మాతలతో చర్చించాము అన్నట్టుగా తెలుస్తోంది. ఇటు మంత్రి కోమటిరెడ్డి కూడా ఫోన్లో మాట్లాడారు. అలాగే ఇటు కార్మికులకు అండగా ఉంటాను అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే రేపటి సమావేశానికి మంత్రి కూడా వస్తాను అంటూ కూడా చెప్పారు. ఇటు పట్టుదలకి పోవద్దు అంటూ కూడా ఇరు పక్షాలకి అయితే మంత్రి సూచనలు జారీ చేశారు. మరొక వైపు రేపు ఫిలిం ఛాంబర్ భేటీలో అనుకున్నంత ఇప్పుడు ఏదైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని కూడా పరిష్కారం చేస్తాము, అన్ని చర్చలు కూడా సఫలం అవుతాయి అన్నట్లుగా కూడా ఇటు కార్మికులకైతే ఒక భరోసానిచ్చారు. ఇటు నిర్మాతలు, ఫెడరేషన్ మొత్తం కూడా ఒక ఒప్పందానికి వచ్చింది. రేపు జరగబోయే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రేపు మంత్రి కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఫెడరేషన్ సమావేశంకి సంబంధించి పట్టుదలకి పోవద్దు అంటూ కూడా ఇరు పక్షాలకి అయితే మంత్రి సూచనలు జారీ చేశారు. మరొక వైపు చూసుకుంటే ఇటు విడతల వారీగా జీతాలు పెంచాలి అంటూ కూడా మంత్రి సూచనలు జారీ చేశారు. ఇటు కార్మికుల పక్షానే ప్రభుత్వం ఉంటుంది అంటూ కూడా కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కూడా ఇటు తెలుగు సినిమాలకి సంబంధించి కూడా సినీ కార్మికులు బంద్ ప్రకటించారు. సో వాళ్ళకి వేతనాలు పెంచాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పక్షంలో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం అయితే సఫలీకృతమైందని చెప్పాలి.